దా సాక్షి ఇంకేదో ఉందో ఈనాడు ఈనాడు వచ్చింది ఈనాడు వీళ్ళేం రాసుకొచ్చిందో చూద్దాం. ఇక ఇలా 3 నెలలలోగా పంచాయతీ ఎన్నికలని వీళ్ళు రాసుకు చెప్పుకుంది. బనకచర్లను చట్టపరంగా అడ్డుకుంటాం, రాష్ట్ర ప్రయోజనాలపై బలమైన వాదనలు వినిపిస్తాం. 30న ప్రజాభవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డిది అంతా ముచ్చటే కానీ అంటే జనాలు అంటున్న మాట ఇది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ముచ్చటే కానీ అసలు అయింది రేవంతమయ్య నంది అంటే నందే పంది అంటే పందే. ఎటుబడి ఆనాటి సోపతి పాత సోపతి ఎట్లా మర్చిపోతారు? గురువు శిష్యుడు అనేది ఇప్పుడు కథ నడుస్తుంది. మరి గురువు మాట శిష్యుడు గిరి దాటుతాడా? అంటే ఖచ్చితంగా చట్టం ముంగట ఏది మంచి ఉంటుంది, మంచి అయితే ధైర్యంగా చెప్పాలి కదా. చెప్పినోడే కదా లీడరు నాయకుడు అంటారు. ఖచ్చితంగా తప్పనిలేం కదా. అంటే మరి మీది మాటకే మాట్లాడుతుందా, లోపల ఏమైనా కథ నడుస్తుందా? లేదు అట్లేముండదు. ఖచ్చితంగా తప్పే ఒప్పే. దాంట్లో ఇవాళ అయ్యో ఇది తప్పు అని ఆయన ముంగడంటే రేపు పొద్దున నిలబెట్టుకోలేడు కదా. ఇంకోటి అది ఖచ్చితంగా దానికి పాపకర్త సృష్టికర్త అంతా కేసీఆర్ బనకచర్లది. ఎట్లా ఇప్పుడు ఆనాడు దానికి సంబంధించినటువంటి జీవోలన్నీ పాస్ చేస్తావు, మొత్తం అంతా ఎంత నీటి పోవాలో అంత చేస్తావు. ఇప్పుడు మీరే సోపతి పాత సోపతి పెట్టుకొని గోదావరి నది మీదంగా బనకచర్లను తీసుకుపోయి రాయలసీమ రతనాలసీమని చేస్తా అంటే వీళ్ళు గంగెద్దోలే తలకాయ ఊపుతుర్రు. లేదు వీళ్ళు కనుక నీళ్లు అట్టుకొనబోతే మేము బీఆర్ఎస్ ఊకోమనాలి సప్పట్టుకుంటున్నాడు. అదే అంటున్నా. ఇప్పుడు నువ్వు తవ్వేసినావు, కాలు వేసినావు, నీళ్లు పోతుంటే నేను ఊకోనంటే ఎట్లా? మొదలు వేసిందే నీవు కదా. రోజా ఇంట్లోకి పోయి రొయ్యల పులుసు తిని నేను రతనాల సీమ చేస్తామ్మా, దీనికి నేను అడ్డుపడనమ్మా అని చెప్పి మనకు పోవాల్సిన ఎన్ని టీఎంసీల నీళ్ళని ఎంతకు తగ్గించిండు అవన్నీ మొత్తం అంతా ఉంది కదా. దాని మీదనే కదా నేను మాట్లాడతారా అసెంబ్లీకి అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఈ కార్ రేసింగ్ కావచ్చు, ఈ రేసింగ్ కానీ కాళేశ్వరం కానీ లేకపోతే నడిచింది. ఖచ్చితంగా లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయి. ఆ ఒప్పందాలు అన్నిటి తిరగరాసి ఖచ్చితంగా ఇలా చంద్రబాబు కానీ మోడీ తాతరాని దాన్ని అడ్డుకుంటాం, మన నీళ్ళవాడ మనం కాపాడుకుంటాం అనేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. మరి కాగితం రాసిచ్చినాక ఎట్లా అడ్డుకుంటారు? ఎందుకు అడ్డుకోరంటే అదే తెలియాలి కదా ప్రజలకు ఏం జరుగుతుంది అనేది. ఎందుకు అడ్డుకో? మన హక్కును ఇప్పుడు దొంగ అమ్ముకున్నాడు. ఇలా కేసీఆర్ దిగిపోతే అది నడుస్తుందా? రాజా శాసనమా? నువ్వు మంచి చేస్తే శాసనం కింద మిగిలిపోతుంది. నువ్వు మంచి చేయకపోతే నీ శిలాపలకం బలుగుడే కదా. అంతేనా? అయితే రొయ్యల పులుసు ఈ పని చేసింది. మాట్లాడుకొని ఆనాడు పోయి ఇవాళ మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు రైతులను అయితే మట్టి కొడుతుర్రు కాంగ్రెస్ వాళ్ళు. రైతులు రాకుండా రైతుల పంట పొలాలు ఎండబెడదామని చూస్తుర్రు అని ఇప్పుడు నేనేమంటున్నా తాత, వీళ్ళు మొదటి నుంచి కూడా ఇప్పుడు ఈ రోజులు ఎట్లుంటాయి? కొడుకుని అల్లుని చావమంటే కొడుకు తెచ్చే రోజులు ఇవి. సో ఇవాళ నిజంగా వాళ్ళు ప్రభుత్వాన్ని కూలగొట్టాలి, ప్రభుత్వానికి ఏదో చేయాలి, ప్రభుత్వం ఏమో చేసింది అనే విషయంలో ప్రతిరోజు ఊకదంపుడు ఉపన్యాసం వాళ్ళది. దీని మీద నిజ నిర్ధారణ చేద్దాం రా అసెంబ్లీకి అంటున్నాం. వచ్చి దాని మీద మాట్లాడు. ఇది నాది కాదు, ఈ సంతకం హరీష్ది కాదు, ఈ సంతకం కేసీఆర్ది కాదు, ఈ ఒప్పందం జరగలేదని చెప్పారండి. సో రేవంత్ రెడ్డి గారు ప్రజాక్షేత్రంలో అసెంబ్లీలో మొత్తం ప్రజలకు వివరించిన తర్వాత ఇంకా ప్రజలు నమ్మరా? అర్థం కాదా? అంటే వీళ్ళ చీకటి భాగవతాలు బయట ఒక్కొక్కటి పడుతున్నాయి కాబట్టి తట్టుకోలేకపోతున్నారు. నేనేదో యూట్యూబ్లో చూసినా అలా పెడుతున్నాడు, నానా అమెరికా పారిపోదాం, ఈ రేవంత్ రెడ్డి మనల్ని వదిలిపెట్టాడు, ఖచ్చితంగా మనం జైలు చిప్పకూడదు, తినే బదులు అమెరికా వెళ్ళిపోదాం పా అని చెప్పి యూట్యూబ్లో ఒకటి ఎవరో పెట్టి చూసినాం. కేటీఆర్ అంటున్నాడు అయ్యను పోదాంపా అమెరికా మనల్ని పెడతాడు ఎట్లాగని చెప్పేసి. అది నువ్వు అమెరికా పోతేంది, అమెరికా అవతల దాటిపోతేంది, నేను ప్రభాకర్ని పట్టుకరాలే. ప్రభాకర్ని తోలినావు అమెరికాకు, రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి పట్టుకరాలే. నిద్ర ఎట్లా పోతాడు? చేసిన పాపాలకు అనుభవించకుండా ఎట్లా పోతాడు? అంతేనా? ఖచ్చితం. అది ఆయనకు తెలుసు. మన అందరిని పక్కన పెట్టండి. ఇలా కేసీఆర్ గారి అంతరాత్మ కూడా తెలుసు నేను ఎంత ద్రోహిని, ఎంత దొంగను, నా క్యాబినెట్ ఎంత చేసింది అని. సరే, ఇంకా ఇది ఇట్లా ఉంది. వచ్చింది. ఓటమి భయంతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించట్లేదు. అయితే లోపల అదురు జ్వరవాడి లటలట అంటున్నట్టు కాంగ్రెస్ అది ఎవరు రాసిన పేపర్? అది ఇది ఈనాడు రాసింది. ఇగో రేవంత్ 5 ఏళ్ళు పాలిస్తే కాంగ్రెస్ 20 ఏళ్ళ దాకా మళ్ళీ రాదు అమ్మని దండం పెడితే. ఆ మాట ఎవరంటారు? హరీష్ రావు. అవు మరి ఇప్పుడు వీళ్ళు 9.5 ఏళ్ళు పాలిస్తే మరి 90 ఏళ్ళ దాకా మళ్ళీ రాదు.
ఓ మరి మీకున్న ఫార్ములా మాకు రావాలి కదా. అంతే కదా. ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించట్లేదు. వీళ్ళు ఏమైనా గెలుస్తారాయన? ఏడుంది ఇలా ఊళ్ళో పరిస్థితి ఏడుంది. ఇవాళ బిడ్డ పోయి ఎవరి కోట వేయమని చెప్తుంది, అల్లుడు పోయి ఎవరిని కోట వేయమని చెప్తాడు, కొడుకు పోయి ఎవరికి వేయమంటాడు, అయ్యనైతే అసలే రాడు. సో వీళ్ళే 4 స్తంభాల ఆట ఉంది. అంతేనా? ఇవాళ బిడ్డ ఏ పార్టీలో ఉన్నట్టు, అయ్యా ఏ పార్టీలో ఉన్నట్టు. ఇలాగ నువ్వే ఇంటిగానే వాళ్ళు రేపు బిర్రుగానే అంతా ఒకటే ఇప్పుడు ఉత్తుగానే డ్రామా చేస్తూ. ఎస్, ప్రజలలో నేను ఏమంటున్నా అన్నాం కదా, ప్రజలలో అది జరుగుతుంది. కానీ ఇలా పార్టీకి వచ్చారు, ప్రజలలో ఏ ముఖం పెట్టుకొని పోతావు? ఇలా బిడ్డను పోతే రాణిస్తారా నువ్వు జైలుకు వచ్చినావు అని? హరీష్ రావు గారిని రాణిస్తారా నువ్వు కేసులలో విచారణ ఎదుర్కొంటున్నావు అని? కేసీఆర్ గారిని రాణిస్తారా? కేటీఆర్ గారు అయితే ఆల్రెడీ ఈ ఫామ్ రేస్లో రేపు ఎల్లుండో పోయేటట్టే ఉన్నాడు కదా. సో ఎందుకు ఇవన్నీ ఎక్కడే జరుగుతున్నాయి అంటే వాళ్ళల్లో వాళ్ళు ఇంటర్నల్గా దోపిడి సొమ్ము పంచుకునేటప్పుడు ఒకటిగానే ఉంటారు. ప్రజలలోకి వచ్చే వరకు వాళ్ళకి ముఖాలు ఎక్కడ చెల్లుతాయి? ఇప్పుడు నిజంగా మంచి చేస్తే కాంగ్రెస్ వద్దని మీకే ఇస్తారు కావచ్చు స్థానిక సంస్థలలో. కానీ ప్రజలలో ఏముంది, ఏం తింటున్నారు వాళ్ళు? ఇలా సన్నబియ్యం మా మేనిఫెస్టోనా కాదు కదా, మరి అవి చేయలేదా? సో చెప్పినవి చేస్తున్నాం, చెప్పనివి చేస్తున్నాం. ఇంకా చేసేటివి కూడా మేము చెప్పని కూడా చేస్తాం. అది కాంగ్రెస్. మొత్తానికి ఇవాళ మరి సికింద్రాబాద్ పార్లమెంటు డిసిసి అధికార ప్రతినిధి మరి సునీల్ కుమార్ అన్న మాత్రం ఇవాళ దండం పెట్టి ఎక్కడ కూడా నరసే తాతకు సందేయలే. వామ్మో, నేను అస్సలు సందేహిస్తలేడు.